guys, welcome back to my channel Siri Jashwant Vlogs. Andaru ela unnaru? Hope you all doing very good. So today vlog vachesi entante last video lo cheppanu kada pregnancy confirm ayindi. This is my second pregnancy ani cheppesi. So na pregnancy experience ni meeto share cheskundam ani cheppesi ee vlog aithe start chesanu. And na channel ganaka meer ippude chustunnataithe please subscribe to my channel Siri Jashwant Vlogs. Thank you for watching my videos. ఈ ప్రెగ్నెన్సీ గురించి ఎందుకు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానంటే చెప్పు. అంటే యాక్చువల్లీ నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చేసి కోవిడ్కి ముందన్నమాట. ఇది నా సెకండ్ ప్రెగ్నెన్సీ కోవిడ్ తర్వాత. అంటే నాకు కోవిడ్ సెకండ్ వేవ్లో వచ్చింది. సో ఫస్ట్ వేవ్లో ఉన్నప్పుడు నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిందనమాట. అప్పుడు నాకు ఇంకా కోవిడ్ రాలేదు అండ్ నా డెలివరీ టైంకి కోవిడ్ స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంతా చాలా మంచిగా జరిగింది. ఏ ప్రాబ్లం లేదు, అంటే నా బాడీలో ఏ ప్రాబ్లం లేదు, నాకు ఏ ప్రాబ్లం లేదు. సో అంత సాఫీగా డెలివరీ కూడా చాలా అంటే టైంకి అయింది డెలివరీ అని చెప్తున్నాను. సో ఇది ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నానంటే కోవిడ్ తర్వాత సో నా బాడీ అంతా చాలా అంటే ఒక ఇమ్యూనిటీ లెవెల్స్ కానీ ఐరన్ కానీ కాల్షియం కానీ అన్నీ చాలా అంటే చాలా తగ్గిపోయాయి. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. చాలామంది కోవిడ్ని అయితే ఫేస్ చేశారు. చాలా అంటే ఆల్మోస్ట్ చాలామందికి వచ్చింది కోవిడ్. అందులో నాకు కూడా వచ్చింది సెకండ్ వేవ్లో. సో అప్పుడు నాకు చాలా హెవీగా వచ్చిందనమాట కోవిడ్ అని చెప్పేసి. అప్పుడు ఇమ్యూనిటీ లెవెల్స్ కోవిడ్ వచ్చినప్పుడు మన బాడీ అనేది ఇమ్యూనిటీ లెవెల్స్ బ్లడ్ సెల్స్ అండ్ బాడీ పార్ట్స్ చాలా వరకు అంటే డ్యామేజ్ అయినట్టు కాదులే కానీ మరి మనకి ఓపిక లేకపోవడం అలా వచ్చేసింది కదా. ఆ టైంలో మేము ట్యాబ్లెట్స్ వాడితేనే తగ్గిపోయింది. అప్పుడు మేము హాస్పిటల్కి అలా ఏం తిరగలేదు. బట్ కోవిడ్ ఎంత తగ్గిపోయినా కానీ మన బాడీలో ఆ కోవిడ్ వచ్చిన తర్వాత ఇంకా అవి సిమ్టమ్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. ఇప్పటికి కూడా ఎవరో ఒకళ్ళు హార్ట్ అటాక్తో అలా చనిపోతున్నారని ఇంకా న్యూస్లో మనం చూస్తూనే ఉన్నాము. సో అది అప్పుడు అంతా నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నానంటే సో కోవిడ్ తర్వాత వచ్చిన ఈ ప్రెగ్నెన్సీలో నాకు చాలా అంటే చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగాయి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ఏదో ఒక ప్రాబ్లం అంటే ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనవా? ఫస్ట్ అసలు అర్థం కాలేదు ఒక 2 months వరకు. సో ఎన్ని టెస్టులు చేసుకున్నా నెగిటివ్ అని వచ్చింది. తర్వాత వామిటింగ్స్ నుంచి స్టార్ట్ అయిందనమాట. సో వామిటింగ్స్ వచ్చాయని చెప్పేసి అప్పుడు బ్లడ్ టెస్ట్ చేపిస్తే అప్పుడు పాజిటివ్ వచ్చింది నాకు ప్రెగ్నెన్సీ. సో పాజిటివ్ వచ్చిన తర్వాత మేము హాస్పిటల్కి వెళ్ళాము చెకప్ చేయించుకోవడానికి. చెకప్ చేయించుకున్న తర్వాత ఆమె ఒకటే చెప్పింది, నీ బాడీ అంటే అంత ఇదిగా లేదు, అంటే ప్రెగ్నెన్సీకి తట్టుకునే అంత ఇదిగా లేదు, ఇమ్యూనిటీ లెవెల్స్ కాల్షియం ఐరన్ అండ్ బ్లడ్ సెల్స్ చాలా ఇదిగా ఉన్నాయని చెప్పేసి చెప్పింది. సో ఫస్ట్ మేము ఉంచుకుందామా వద్దా అని ఆలోచించాము. తర్వాత ఇంకా ఓకే కంటిన్యూ చేద్దాం అనుకున్నాము. అంటే ట్యాబ్లెట్స్ మంచి హాస్పిటల్లో చూపించుకోవడం అలా అనుకున్నాం అన్నమాట. సో కన్ఫర్మేషన్ తీసుకున్నాము, ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకున్నాము. కంటిన్యూ చేద్దాం అనుకున్న దగ్గర నుంచి నాకు ఏదో ఒక ప్రాబ్లం, ఐ మీన్ వామిటింగ్స్, నీరసంగా అనిపించడం. ఫస్ట్ ప్రెగ్నెన్సీకి నేను ఎప్పుడు అన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళలేదు. బట్ ఈ ప్రెగ్నెన్సీకి అసలు ఎన్నిసార్లు వెళ్ళానో కూడా నాకైతే కౌంట్లెస్, అన్నిసార్లు వెళ్ళాను. నేను ఒక్కటే చెప్దాం అనుకుంటున్నాను, ఎవరైతే కోవిడ్ తర్వాత ప్రెగ్నెన్సీని ఫేస్ చేస్తున్నారో చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోండి. మీ బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ ఐరన్ కాల్షియం బ్లడ్ సెల్స్ ఇవన్నీ కొంచెం బ్లడ్ కూడా మనకి తక్కువగా ఉండొచ్చు. ప్రెగ్నెన్సీకి మెయిన్గా కావాల్సింది బ్లడ్ ఎక్కువ ఉండాలి అండ్ వాటర్ లెవెల్ ఎక్కువ ఉండాలి. సో అవి రెండు మెయిన్గా చూసుకోండి. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. మెయిన్ ఇదే నేను కన్వే చేద్దాం అనుకున్నాను నా వ్యూవర్స్ అందరికీ. సో నేను ఫేస్ చేసింది వేరే వాళ్ళు ఫేస్ చేయకూడదని ముందే చెప్తున్నాను. కాల్షియం ట్యాబ్లెట్స్ ఐరన్ ట్యాబ్లెట్స్ ప్రిస్క్రిప్షన్ ద్వారా మీరు ఎలా ఎవరి దగ్గర అయితే చూయించుకున్నారో దాన్ని బట్టి మంచిగా ట్యాబ్లెట్స్ వేసుకోండి. అదే అందుకే చెప్తున్నాను. నాకు బ్లడ్ లెవెల్ చాలా తక్కువ ఉంది, వాటర్ లెవెల్ ఇంకా చాలా తక్కువ ఉంది. కొంచెం మేడం అంటే నేను చూయించుకున్న మేడం దగ్గర ఆమె చెప్పిన దాన్ని బట్టి నేను ఫాలో అయ్యాను. బట్ అయినా కానీ నేను చాలాసార్లు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. బీపీ డౌన్ అవ్వడం, ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉండడం, ఎక్కువ సెలైన్స్ పెట్టించుకోవడం,
ఇలా అయిందన్నమాట నా పరిస్థితి. సో ఎవ్వరికి అలాంటిది రాకూడదని చెప్పేసి నేను ముందే మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ప్రెగ్నెన్సీలో ఇంకొకటి ఏంటంటే ముందు మనకి డెలివరీ అవ్వకూడదు. ఆ డేట్ ఇచ్చిన టైంకి కానీ ఒక 1 వీక్ ముందు కానీ డెలివరీ అయితే చాలా బాగుంటుంది. బేబీ హెల్తీగా ఉంటుంది, మన బాడీ కూడా కొంచెం మంచిగా ఉంటుంది అనమాట. సో నా డెలివరీ వచ్చేసి బేబీ 1 మంత్ ముందే పుట్టేసింది అనమాట. అప్పటికి నాకు ఇంకా హెవీ పెయిన్స్ వస్తూనే ఉన్నాయి, ఇంకా ఆగలేకపోయాను. సో సిజేరియనే అయింది. బట్ అయినా కానీ ఓకే, మేమిద్దరం కొంచెం బాగానే ఉన్నాము. సో అందరికీ ఇలాంటివి రాకూడదని చెప్పేసి నేను ముందే వీడియో తీస్తున్నాను. అందరూ చాలా జాగ్రత్తలు తీసుకోండి. కోవిడ్ తర్వాత వచ్చిన ప్రెగ్నెన్సీలో మీకు ఇలాంటి మార్పులు ఏదైనా వస్తే డాక్టర్ దగ్గర నిర్మోహమాటంగా అన్నీ చెప్పేసి మంచిగా టాబ్లెట్స్ మెడిసిన్స్ తీసుకొని జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ నా డెలివరీ ఎలా అయింది అని చెప్పేసి అది కూడా నెక్స్ట్ బ్లాగ్ చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ అయితే ఈ విషయం అందరికీ అంటే షేర్ చేద్దామని నాకు ఒకటి అనిపించి నేను ఈ వీడియో చేశాను అనమాట. సో చూసారు కదా ఈ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరి జశ్వంత్ బ్లాగ్స్. థ్యాంక్ యూ. బై బాయ్. టేక్ కేర్.